నువ్వు ఎందుకట్లా చేస్తున్నావు మమ్మల్ని? మేము ప్రజలకి చేస్తే నీకు ఏం దొరుకుతుంది? మాకు ఎందుకు సతాయిస్తున్నావు అసలు? నీకు ఏం కావాలా మాతోని? ప్రజలతో నీకేం కావాలా అడుగు, మేము దానం చేస్తాం నీకు. ప్రజల కారికి వచ్చి నువ్వు అడిగితే కానీ నువ్వు దొబ్బేయాల, మా భూములన్నీ దొబ్బాలని నువ్వు కంకణం కట్టుకొని కూర్చున్నావు. ముగ్గురు మంత్రులు కలెక్టర్ కి కలుద్దాం అంటే జాయింట్ కలెక్టర్ గారికి పంపిస్తున్నారు, ఆయన దాక్కుంటాడు. దొంగలు, పచ్చి దొంగలు వాళ్ళు. ప్రజలకి ఎన్ని రోజులు మాకు ఏడిపిస్తారో ప్రజలకి. ప్రజలు తిరగబడితే వాళ్ళు ఎక్కడుంటారో చూసుకోవాలి మరి అనేసి నేను దయచేసి మాకు అందరికి మా భూమి మాకు 100 గజం పంచి ఇస్తే మాకు నీకు మేము ఏం చేస్తామో మాకు తెలుసు. మా భూములు మాకు ఇయ్యాల. మీరు ముగ్గురు మంత్రులు, కలెక్టరు, మళ్ళా పోతే సీఎం, ఇవన్నీ వీళ్ళు గూడు పుటాలు చేసుకొని అసెంబ్లీలో ఏం చేస్తున్నారు? ఏం చేస్తలేరు. ప్రతిరోజు నేను ప్రతిరోజు 2 రోజులు టీవీ పెట్టి చూస్తున్నా. నేను నిన్న పొంగులేట్ ఏం చెప్తాండు? ఇన్కోళ్ళు చేస్తున్నాం మేము, భూదానికి ఇన్కోళ్ళు చేసి మేము ముందుకు వస్తాం, ఎవరెవరు దొంగలు ఉన్నారో దాంట్లో అని చెప్పుకుంటూ వచ్చిండు. 2 మాటలు విన్నా నేను. దయచేసి మా భూములు మాకు ఇయ్యాల, మా భూదాని భూమి ఇయ్యాల. చాలా కష్టంగా ఉన్నాం మేము. రోడ్ల మీద మేము ఒక్క పొద్దులుండి రంజాన్ పండుగ కూడా మేము చేసుకోలేదు. కనీసం ఇంత వయసు వచ్చింది కానీ ఈ సంవత్సరం మాకు పండగ మాకు ఏడుచుకుంటా ఉన్నాం మేమైతే. దయచేసి మా భూములు మాకు ఇస్తే మంచిగా సంతోషంగా ఉంటాం అందరం. భూదాని భూమి ఇవ్వాలా, మాకు ఇవ్వాలా. పోరాటం 10 సంవత్సరాల నుంచి చేసినాం మేము. కలెక్టర్ కి పోతే కరెంట్ ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు మాకు. మేము తలా ఇంత వేసుకొని ట్రాక్టర్లు పెట్టి కరెంటు పెట్టుకొని సోలార్లు పెట్టుకొని మేము ఉన్నాం. ఉన్నా కూడా మీరు అటాటుగా వచ్చేసి తెల్లారుజాము భూములు మా ఇల్లు మొత్తం కూలబెట్టారు. మేము ఎటు పోవాలా ఇప్పుడు? మేము ఎటు పోవాలా అది చూపియండి మాకు. 11 మందిలో మీ పేరు లేదు, అస్సలు లేదు, అసలే లేదు. సర్వేకి వచ్చి కూడా కరెక్ట్ సర్వే చేయలేదు మాకు. ఇల్లు కూలబెట్టిన రోజు మాకు ఎవరికి కొంతమందికి ఇక్కడ పోండి, అక్కడికి పోండి, అక్కడ బాగా కింద బజార్ లో ఉంది మాది, అక్కడికి పోండి, అక్కడ పోతే ఎవరు, ఇక్కడికి పోతే ఎవరు లేరు. తిప్పి 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 3-4 అయింది. ఒక్క పొద్దున్నాం మేము, వెళ్ళిపోయినాం ఇక అక్కడి నుంచి. నా బల్ల కూడా ఆడనే ఉంది, ఇప్పటికి కూడా నా బల్ల కూడా ఆడనే ఉంది. నమాజ్ చేసుకుంటాం దానిపైన మేము. నమాజ్ బల్ల అని ఉంటది మాకు ముస్లిమ్స్ కి. సామాన్లు మొత్తం నాశనం అయిపోయినాయి. కొన్ని దొరికినాయి, కొన్ని దొరకలేదు. అది మా భూమి మాకు ఇస్తే మంచిగా ఉంటది వాళ్ళకి. సార్ నేను చెప్పేది ఒకటే, మీకేదైనా ప్రూఫ్లు కావాలంటే మేము డబ్బులు తిన్నాము, అది తిన్నాము, ఇది తిన్నాము. మొన్న ఎవరు తుమ్మల నాగేశ్వరరావు గారు భూమి మీద పోయి ఈ నాలాగా ఉంటాడు దొంగోడు వస్తాడు కాపాడదాం, మిగిలిన ఒక 5-10 ఎవరైనా పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఇద్దామని చెప్పిండు కదా. మీ మాట మీరే చెప్పుకుంటున్నారు కదా సార్, దొంగోళ్ళు వస్తాయి ఇక్కడ భూమి మీద అని. మా వాడు దొంగతనం చేయలేదు. దొంగతనం చేసేదైతే కులమత భేదాలు లేకుండా అందరినీ పిలిపించి ఓపీడీఆర్ పిలిపించి అందరినీ ఒక 50 గజాలు 60 గజాలు ఉన్నోళ్ళకి కూడా మీ పిల్లలు వస్తే మీ పిల్లలు వస్తే ఎట్లా సరిపోద్దానని దయగలిగి 100 గజాలు ఇస్తామని చెప్పి ఇచ్చిండ్రే గాని మీలాగా మాత్రం అట్లా మాటలు లేవు. మీ చేత లెక్క అట్లా లేదు. మా ఓపీడీఆర్ పేదోళ్ళకి ఎవరెవరికి ఒక 50 గజాలు ఉందన్న మరి ఇస్తారా ఇయ్యారంటే పిల్లలకి సరిపోదుగా అమ్మ ఇస్తామని చెప్పి ఓపీడీఆర్ ముందుకొచ్చి ఇచ్చిందే తప్ప వాళ్ళు మింగింది లేదు. మీకేమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ మా వాళ్ళని బయటికి తీయండి, ఫస్ట్ మా వాళ్ళని బయటికి రప్పియండి. ఫస్ట్ వాళ్ళకు లోపలేసి మీరు ఇదంతా రాద్యాతం చేయడం ఎందుకు? ప్రెస్ వాళ్ళు ఏదైనా సపోర్ట్ చేస్తే వాళ్ళకి లోపల ఎందుకు నెట్టాలా? మీకు రఘువన్నకి వాళ్ళకి నకరికల్లో అరెస్ట్ చేసినప్పుడే చూస్తున్నాం మేము. ఇదంతా అవసరం మీకు? ఎందుకు? మేము తప్పు చేయలేదనే కదా అందరు సహకరిస్తున్నారు. మేము తప్పు చేస్తే ఎవరెందుకు వస్తారు మాకు? ఓపీడీఆర్ వాళ్ళు తప్పు చేశారని మీడియా వాళ్ళు రారు, ఏ మంత్రులు రారు. ఎవరైనా సపోర్ట్ చేసి మంత్రులకు కూడా నువ్వు మరి అమ్ముకుంటున్నావో
లొంగ తీసుకుంటున్నావో, ఏం చెప్పి బెదిరిస్తున్నావో, వాళ్ళ పిల్లల గురించి బెదిరిస్తున్నావో, సంపడానికి బెదిరిస్తున్నావో ఆ భగవంతుడు తెలుసు, నీ మనుషులకు తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే అసెంబ్లీలో ఎందుకు నీకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది, నీకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది నీకు అందరికి ఇచ్చేయాలని 1895 మంచికి 100 గజాల చొప్పున ఇచ్చేయాలని ఆర్డర్ వచ్చింది. నీ కోర్టు కన్నా నువ్వు ఒక్క తోపు వాళ్ళ మీరు అట్లాంటప్పుడు మరి కోర్టు ఎందుకు, అసెంబ్లీ ఎందుకు, అంతమందికి కలెక్టర్ గారు ఎందుకు? కలెక్టర్ గారికి కూడా నువ్వు లొంగించుకున్నావు. ఆ రోజు నైట్ కులగొట్టిన రోజు తెల్లారుజామున కూడా 24 తారీఖు కులగొట్టిన రోజు కూడా తెల్లారుజామున వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్ చేసేసినావు. అంతా నీ చేతిలో పని ఉన్నప్పుడు మరి ఆ ఆర్డీ ఆఫీస్ ఎందుకు, కలెక్టర్ గారు ఎందుకు, అంత ఎందుకు? మీరు ఒక్కడే గద్ద మీద కూర్చొని అంత చేయరాదండి. మరి మీద ఒక 50 గజాలు ఉంటే ఇయ్యరా? నువ్వు ఇయ్యవు. 50 గజాలు ఉందని ఇంకోటి తీసి ఇయ్యవు. మరి ఇచ్చిన వాళ్ళకి ఎంతమంది? నీకైతే ఎంత పెద్ద పెద్ద బంగ్లాలు ఉండొచ్చు, కబ్జాలు చేయవచ్చు. మీరెందుకు కబ్జాలు చేస్తున్నారు నాకు తెలక అడుగుతాను. మీరు ప్రజాపాలన వాళ్ళు కదా, మీరు ఎందుకు కబ్జా చేస్తున్నారు? కబ్జా చేయాల్సిన అవసరం వచ్చింది? అసలు మీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మీ తాతగారు సంపాదించిందా? అసలు ఈ భూధన భూమి మీ తాతగారు సంపాదించిందా? మా సొంత పేదలకు ఏమని ఇచ్చిండ్రు. ఆయన మోసం చేయలేదు కదా. మోసం చేస్తే ఇంత జనం, కులమత భేదాలు లేని జనం అక్కడ ఎందుకు ఉంటారయ్యా? అదొకటి అర్థం చేసుకోలేవా నువ్వు? మరి అర్థం చేసుకున్నాడు అయితే నాకు తెలియదు. ముఖ్యమంత్రి గారు ఒక న్యూస్ లో నాకు తెలియదు, ఇది కూలగొట్టిన సంగతి కూడా నాకు తెలియదు అన్నాడు. నారదుడు నీకు తెలియదు, నువ్వు మంచోడివి, ఇప్పుడు వచ్చి రాదు నీకు తెలియందే ఒక ప్రెస్ మీడియాలో అందరు తిడుతున్నారు నాకు దీవెనలని పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతున్నావు కదా నువ్వు. మా బతుకులు నీకు నవ్వు లెక్క పడినప్పుడు, నీకు తెలియనప్పుడు వచ్చి ఇవ్వండి. ఇప్పుడు వచ్చి తలా 100 గజాలు ఇవ్వండి. ఫస్ట్ మీకు ఏదైనా రుజువు కావాలంటే మా వాళ్ళని బయటికి రావాలా, వాళ్ళతో సమాధానం నువ్వు ప్రజల ముంగట తీసుకొని రా. ప్రధాన ఆరోపణ ఉన్నది, అన్ని అబద్ధాలండి, అన్ని అబద్ధాలు. అది అందు గురించి బయటకు తీసుకొని రండి. డబ్బులు తిన్నావరా అని చెప్పి లోపలేయటం కాదు, నువ్వు తిన్నావా అని మా ప్రజల మీద తీసుకొని రండి. నువ్వు తీసుకురా, మా జనం అంతా ముంగట తీసుకుని రా, వెలుగుమట్ల దగ్గర తీసుకొని రండి. మేమంతా తలా 100-1200 వేసుకొని సిమెంట్ పోలు తెచ్చుకున్నాం. తలా ఒక నెలకింత వేసుకొని 300-400 వేసుకొని ట్యాంకర్ తెచ్చుకున్నాం. అది వేసుకొని మా మటుకి మేము సదురు చేసుకుని ఒక కమిటీ హాల్ పెట్టుకొని మీటింగ్ చేసుకుని మరి ఎవరు ఇయ్యట్టేదమ్మా కోర్టు కాడ పోతే మన మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ర్యాలీ తీస్తున్నాం, నీళ్ళ గురించి ర్యాలీ తీస్తున్నాం. ఎవరు మనకు కాపాడట్లేదు, మనం మరి బతుకులు ఎట్లా అని చెప్పి మేము డిసిషన్ తీసుకొని మిగతా ఆయన తీసుకొని తెచ్చుకుని తప్ప వాళ్ళేం తినటాలు అయితే కులమత భేదాలు లేని జనం అంత ఎక్కడుందో ఎందుకుంటారండి? నువ్వు ఇస్తావా? ఇప్పుడు నీకేం తెలియదు కదా, కూలగొట్టిన సంగతి తెలియదు, ఎవరు చేసి ఇక్కడ ఉన్న మంత్రులు చేసిన సంగతి నీకు తెలియదు. పాప మంచోడివి నువ్వు. మా ప్రజలందరినీ 1895 మందికి మా భూమి మాకు ఇచ్చాయి, మా వాళ్ళని బయటకు తీసుకుని రా, నీకు అప్పుడు ఒప్పుకుంటాం.